అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఈ మధ్య జిఎస్టీ గురించి చాలా వార్తలు చూస్తున్నాం మనం. జిఎస్టీ స్లాబ్స్ మారినాయి. 5%, 12%, 18%, 28% ఉన్నది మొత్తం తీసేసిండ్రు. తీసి జస్ట్ 5, 18 చేసిండ్రు. 28 నుండి మొత్తం 18కి వచ్చినాయని, 18కి వచ్చినాయి మొత్తం 5కి వచ్చినాయని, బాగా సంపన్నులకే ఈసారి ట్యాక్స్ పడుతుంది, వాళ్ళకి 40% ఉన్నదని, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. బట్ దీనిలో చాలా మసాలా ఉంది. అసలు సామాన్యులకి ఏమైనా లాభం ఉందా? సామాన్యులు వాడే వస్తువులకు ఏమైనా జిఎస్టీ తగ్గిందా? తగ్గితే ఎంత తగ్గింది? ఏ వస్తువులకు తగ్గింది? లేకపోతే నిజంగానే ఇది సంపన్నులు డబ్బులకు భారమా? అంటే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడుతుందా? లేకపోతే జరుగుతున్న డ్రామానా? ఇట్లాంటి చాలా విషయాలు మాట్లాడదాం. మనతోన ఎవరున్నారో తెలుసు కదా, మన కాంట్రాక్టర్ వేదవ్యాస్ గారు ఉన్నారు. నమస్తే వేదవ్యాస్ గారు. ఏం స్టడీ చేసిండ్రు జిఎస్టీ పైన? జిఎస్టీ ఏముందన్న, ఇది ఒక తాత్కాలిక ఉపశమనం. జిఎస్టీ 2.0 అనేది ఒక తాత్కాలిక ఉపశమనం తెచ్చిండు. 1.0 అనేది భారము, 2.0 అనేది కూడా భారమే. అంటే మన దేశంలో తీసుకుంటే జిఎస్టీ అంటేనే 1 నేషన్ 1 ట్యాక్స్. దాని స్లోగనే 1 నేషన్ 1 ట్యాక్స్. కానీ మరి స్లాబ్స్ ఎందుకు? 5% ఏంది, 12 ఏంది, 18 ఏంది, 40 ఏంది? ఇప్పుడు 12 ఎత్తేసినాడు, 28 ఎత్తేసినాడు. ఇప్పుడు ఈ స్లాబ్స్ ఉండదు కదా. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే అన్ని వేరే కంట్రీస్ తీసుకుంటే కొన్ని వస్తువుల మీద ఒక ట్యాక్స్, కొన్ని వస్తువుల మీద ఒక ట్యాక్స్. ఇప్పుడు అట్లా ఒకటే ట్యాక్స్ చేయాలంటే మరి పేదలు డబ్బులున్నోళ్ళు ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి కదా. చెయ్యాలన్న మీరు అన్నట్టు. కానీ వేరే కంట్రీస్, ఇంకో కంట్రీస్ అవన్నీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని వేరే కంట్రీస్లలో ఒకటే ట్యాక్స్ ఉంది. మన లెక్క ఇన్ని స్లాబ్స్ ఇవన్నీ అసలు ఇదే ఒక ఇదివరకే జటిలమైన సమస్య. ఇది అది అర్థం కాదు సబ్జెక్టు. ఇప్పుడు ఇంకా కొత్తది అర్థం కాదు, కొత్త విధంగా తీసుకొచ్చిండి ఈయన. సెజ్ ఎత్తేసిండు. కొన్ని ఇప్పుడు కార్స్ ఉంటాయి, కార్స్ లగ్జరీ కార్స్ ఉంటాయి. ఇప్పుడు మన జిఎస్టీ తీసుకుంటే 1200 cc కంటే బిలో ఆర్ 4 మీటర్స్ లెంత్ కంటే బిలో ఏమో అప్లికబుల్ టు 18%. దానికంటే మించి 28% ఉండే. ఇదివరకు 28 ఉండే, ఇప్పుడు 40 చేసిండు దాన్ని, అంటే పెంచిండు. కానీ దాంట్లో వాళ్ళకు ఇంకోటి బెనిఫిట్ ఏం చేసిండు, సెజ్ ఉంటుంది. ఎంత సెజ్ ఒక 22% ఉండే, అది ఎత్తేసిండు. అట్లా కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది అక్కడ కూడా. ఎట్లా? ఇప్పుడు ఇదివరకు 28 + 28 to 22 50 అవుతుండే, 50 అవుతుండే. మనోడు ఏం చేసి ఎత్తేసి 40కి తెచ్చిండు. 10% వాళ్ళకు కూడా లాభమే. సంపన్నులకు మామూలుకి ఏం లాభం వచ్చింది? మామూలుకి ఏముంటది అన్న, ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టు, మామూలు వాళ్ళు కారు ఉంటే 28 to 18%, వాళ్ళకు 10% లాభం వచ్చింది. సంపన్నులకు వచ్చింది, ఇటు వీళ్ళకి వచ్చింది. తేడా ఏం లేదు. నీకు సంపన్నులని మేము 28 నుంచి 40 చేసినాము, మేము డబ్బులు ఉన్న వాళ్ళని ఇంకెక్కువ చేస్తాం. వీళ్ళ అంటే అనద్దు కానీ వీళ్ళ బీజేపీ పాలన ఎట్లా ఉంటుందంటే ఏదో తాత్కాలిక ఉపశమనం ఇవ్వాలి. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, లీడర్ మూవీలో వాడు బిర్యానీ చికెన్తో తింటుంటే చికెన్ గుంజేసుకుంటే చారు పోసుకొని తింటాడు, చారు గుంజేసుకుంటే అట్టి అన్నంతో తింటాడు. అన్నమే గుంజేసుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మనం మనీ రైస్ ఫ్రీ అనే ఒక స్లోగన్ ఇచ్చినాం అనుకోరి, ఇవన్నీ మర్చిపోతాడు. మన రైస్ ఫ్రీ అనే ఒక గుర్తుంటుంది. అది వాళ్ళ ఆలోచన. చికెన్ గుంజుకున్నది పోయింది, చికెన్ గుంజుకున్నది, చారు గుంజుకున్నది, అన్నం గుంజుకున్నది 3 పోతాయి. లాస్ట్కి వచ్చేసరికి రైస్ ఫ్రీ అని అంటారు కదా, అది సేమ్ అంతే. ఎందుకు పేదలకు మధ్యతరగతి ప్రజలకు జిఎస్టీ లాభం లేదా? ఇప్పుడు 18% నుంచి 5% తీసుకొచ్చిండ్రు. అవును, 13% తగ్గింది. అవును అనుకోవడం, అవును, అది బెనిఫిట్ కదా. బెనిఫిట్ అన్న. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు చిన్నది సరైన ఎగ్జాంపుల్, స్మాల్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళు ఎంత నూనె వాడతారు? మా అంటే ఒక మంత్లీ వాళ్ళకు ఒక 2 సోప్స్ అయితే అనుకో, బాతింగ్ సోప్స్ 2 అయితే అనుకో, సోప్ కాస్ట్ 25 రూపీస్ ఉంది. సరే, నెలకు 4 సబ్బులు పడతాయన్నా వాళ్ళకి ఇదివరకు ఎంత ఉండే, 18 రూపాయలు అవుతుండే, ఇప్పుడు 5 రూపాయలు అవుతుంది. 5 రూపాయలు ఇదివరకు 18 రూపాయలు అవుతుండే, 100 రూపాయలు దానికి 18 ట్యాక్స్. అది ఏంటిదన్న తాత్కాలిక ఉపశమనమే తప్ప. అంటే మనకు 10 రూపాయలు 13 రూపాయలు అంతే. వాళ్ళకి ఎన్ఫిట్ ఎంత వస్తుంది? 10 రూపాయలు వస్తుంది. ఇది ఉపశమనమా? ఇప్పుడు మీరు అన్న, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, మీకు దానికి సంబంధించి స్టీల్ ఉంది, స్టీల్ రేట్ 18 కొనసాగించిండు. సిమెంట్ 28 ఉంటే 18 తెచ్చిండు. సరే, అది ఒక బెనిఫిటే. కానీ ఇంకా చాలా తగ్గాలి. 5% తీసుకురా పేదలకు ఇల్లు. ఇప్పుడు కాంట్రాక్టర్కి 18% విధిస్తారు. వాళ్ళు గవర్నమెంట్ వర్క్స్ చేయి, ప్రైవేట్ వర్క్స్ చేయి, ఏ వర్క్స్ చేయి, వాళ్ళకి 18% ట్యాక్సే ఉంది. వీటన్నిటి మీద కూడా స్లాబ్స్ తగ్గించి అన్నిటికీ ఒకటే స్లాబ్ పెట్టి 5 పెడతావా 10 పెడతావా, ఒక స్లాబ్ పెట్టి ఒకటే దాని మీద పోతే దట్ విల్ బి ఎ వెరీ గుడ్. సిమెంట్ మీద ఎంత నుంచి ఎంత తగ్గింది? 28 ఉండే 18 తెచ్చిండు. 10% తగ్గింది. 10% తగ్గింది. ఇంకా స్టీల్ ఇసుక ఇలానే ఏం లేవు, అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇల్లు అంతే. ఇక అది వాళ్ళకి ఏమవసరం అన్న, పబ్లిక్ బాధపడితేంది, ఏది పడితేంది, ట్యాక్స్ రావాలి, మీరు ఏమన్నా చేయి, నా ట్యాక్స్ అయితే పిడియాలి.
మన పైసలు పోవాలి, అన్ని పోవాలి, వాళ్ళకి అవసరం లేదు, సంపాదించి వాళ్ళకి కట్టాలి. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు తగ్గవా? దీని తగ్గుతాయి కానీ ఎంత షార్ట్ అని అన్న, ఎంత తగ్గుతుంది చెప్పండి? ఇంత మీరు పెద్ద భారీగా తగ్గితే మీరు అన్నట్టు ఉపయోగం. ఇప్పుడు సామాన్య ఫ్యామిలీ, ఇప్పుడు వాడు 10,000 సంపాదించిందని అంటే మా అంటే ఒక 100-200 తగ్గుతాయి. అది పెద్ద ఎఫెక్ట్ కాదు కదా 2.0 వల్ల. పెద్దలకి పెద్ద అమౌంట్ మిగులుతుంది, అంతే కదా. చిన్నలకు చిన్నగానే చిన్న అమౌంట్, చిన్న అమౌంట్ 100-200 అంతే. ఇప్పుడు స్కూల్స్ బుక్స్ మీదనో లేదు, వాటి మీద ఇంకో 18% చేసింది. ఇప్పుడు ఇంతకుముందు ఎంత ఉండే? 12% ఉండే. టెక్స్ట్ బుక్స్ మీద 12%, నోట్ బుక్స్ మీద 12%, పెన్స్, ఎరేజర్స్ వీటి మీద 18% చేసింది ఇప్పుడు కొత్తది. అదేంది? అంతే. దానివల్ల మనకి భారం కదా మళ్ళీ. తగ్గించినట్టుంది. దానివల్ల పేద జనాలకి ఇబ్బంది కదా. ఇబ్బంది అన్న. ఇప్పుడు వాళ్ళకి ఏం పట్టింది? పేద జనాలు అయితే ఏంది, ఏ జనాలు అయితే ఏంది, ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి. దే షుడ్ ఇంపోజ్ అ ట్యాక్స్ ఆన్ పూర్ పీపుల్. ఇబ్బంది పెట్టాలి. సామాన్యునికి ఏడ తగ్గినట్టు, సామాన్యునికి పెద్ద తగ్గినట్టు అనిపిస్తుందా? పెట్రోల్ జిఎస్టీలకో, డీజిల్ జిఎస్టీలకో. కానీ ఇంకా చాలా తగ్గాలి, పేదలకు చాలా ఉపయోగపడాలి. ఇప్పుడు పెట్రోల్ మీకు చూసుకుంటే కొత్త E20 పాలసీ అని తెచ్చిండు. పెట్రోల్ ఇథనాల్ E20 పాలసీ. నాకు బంకాయ అని చెప్తుండు. దానిలో ఏదో ఇథనాల్ కలుపుతారంట 20%. అవును, దానివల్ల మైలేజ్ ఎఫెక్ట్ వస్తుందంట కదా. అవును, మైలేజ్ ఎఫెక్ట్ వస్తుంది. అది గవర్నమెంట్ వచ్చి ఒక 3-4 months 1-2 months అయి ఉంటుంది. తగ్గిందా మైలేజ్ తగ్గుతుంది అన్న, 100% తగ్గిపోతుంది. నీకు ఏమైపోయిందంటే ఇథనాల్ అని చెప్పి నాకు అబ్జర్వేషన్ కలగలే, నా బండి దొంగలు దింకపోయినా ఖతం అయిపోయింది. మీకు ఇథనాల్ ని కలిపితే 20% ఇథనాల్ కలిపితే 80% పెట్రోల్ కలిపితే మైలేజ్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఎవర్ ఇథనాల్ వాటర్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది ఇథనాల్లో. సో బండ్లు ఖరాబ్ అవుతాయి. మన బండ్లు 2023 తర్వాత వచ్చినవి ఉంటాయి కదా, అవే ఇథనాల్ E20 కంఫర్టబుల్. దానికంటే ముందు వచ్చిన బండ్లు ఖరాబ్ అవుతాయి. మీరు ఒక షెడ్యూల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సింది. 2023 కంటే ముందు బండ్లు కొనుక్కుంటారు చూడరి, వాళ్ళు ఒక మెకానిక్ షెడ్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. ఎందుకు? ఇవి ఇంకా రోజు ప్రాబ్లమ్సే వస్తాయి నీకు. దాంతో E20 పెట్రోల్ 2023 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చర్ తర్వాత అయిన బండ్లకే మంచి పర్ఫెక్ట్గా, దానికంటే ముందు అయిన బండ్లు ఖరాబే. మరి ఎట్లా? ఇంకా అంతే, మెంబర్షిప్ తీసుకోవాలంటున్నావు కదన్నా, మెకానిక్ షెడ్లో మెంబర్షిప్ తీసుకోవాలి ఒకటి. ఆల్రెడీ మైలేజ్ తగ్గుతుంది, మళ్ళీ మెకానిక్ షెడ్ పోవాలన్నా. అంతే అంతే. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇథనాల్ కంపెనీస్, మన రోడ్స్ మినిస్టర్ గడ్కరీ గారి కుమారులవి, వాళ్ళ కంపెనీకి మానస్ గ్రూప్ అండ్ సియాస్. మహారాష్ట్ర మంత్రి ఎవరో, మంత్రి కాదు, మహారాష్ట్రలో బీజేపీ ఉంది, ఇక్కడ మంత్రి ఆరోపణ చేస్తుండ్రు. అవును, ట్రూ. మంత్రి పాలసీలు తీసుకొస్తాడు, వాళ్ళ కొడుకు బిజినెస్లు పెంచుకుంటారు. వాళ్ళ కంపెనీ 17 crores ఉండే లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వరకు అది 800 కోట్లకు వచ్చింది టర్న్ ఓవర్. పెట్టిన 1 yearలో 800 కోట్ల టర్న్ ఓవర్ పెరిగింది మానస్ అండ్ సియాన్ కంపెనీ. ఇవన్నీ చేస్తే ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అది. వాళ్ళ కంపెనీకి ఇచ్చేసి రైతులు వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకు 40,000 కోట్లు 43,000 కోట్లేమో మనకు సేవింగ్స్ అవుతుంది. బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు 40 చేసుకుంటాం. ఇప్పుడు మన దగ్గరనే 20% కలుపుతాం వల్ల 40,000 కోట్లు ఆదా అవుతుందండి. మరి 40,000 కోట్లు ఆదా అయినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గాలి కదా, తగ్గవు. పెట్రోల్ ధరలు తగ్గవు, అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ప్లస్ బండ్లు ఖరాబ్ అవుతుంది. మైలేజ్ అనేది చాలా డ్రాప్ అయింది కదా, చాలా అయిందన్న. ఎవరు కనపడతలేరు, కనపడుతుంది కానీ అనలేరు. వాళ్ళు అది వస్తుందో రావట్లేదో, నేను బండి సరిగా నడపలేదు, పెట్రోల్ బంక్ కూడా కల్తీ వచ్చింది, పెట్రోల్ పంప్ ఏమైనా కల్తీ వచ్చిందేమో, మనం సరిగా నడపలేదేమో అనే పర్సెప్షన్ ఉంటుంది. కానీ అసలు విషయం అది కాదు. E20 వచ్చింది. E20 అసలు అనౌన్స్మెంట్ ఏం లేదు. వచ్చిందన్న, వచ్చింది. E20 వచ్చింది, చాలా రోజులు అయింది E20 వచ్చి కూడా. E20 పెద్ద స్కామ్ అది. 1 month అవుతుంది అంటున్నాడు పెట్రోల్ బంక్ అతను. 1 monthకి వెళ్ళి కలుపుతున్నారంట. సెంట్రల్ గవర్నమెంటే కలిపేది, మన దగ్గర ఏముంటుంది. ఇవన్నీ పెద్దలకు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో? ఏంటన్నా జిఎస్టీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్కి చాలా రియంబర్స్ చేయాలి. ఆ ఎంబర్స్మెంట్స్ అవన్నీ లేవు ఇప్పుడు. అవన్నిటి మీద రివ్యూ చేయాలి. రివ్యూ చేయలేదు. ఎంఎస్ఎంఈస్ మీద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అవి చాలా క్లోజ్ అయిపోయినాయి. వాటిన్నిటి మీద రివ్యూ చేయాలి. వాళ్ళకేమో రియంబర్స్ చేయగలుగుతామా, వాటన్నిటిపైన రివ్యూ చేయాలి. ఎన్ని చెప్పు వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఏదో కొద్దిగా తాత్కాలిక ఉపశమనం కింద GST 2.0 అని తెచ్చి ఏదో కేవలం ఎన్నికల ముందు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. GST 2.0లు, బీహార్ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇంకా దేని మీద తగ్గింది పేదలకు? మెయిన్ ఇదే అన్న, నిత్యావసర వస్తువుల మీదనే తగ్గింది.
లైక్ సోప్స్, లగ్జరీ టాయిలెట్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిపైన తగ్గింది. కానీ మేజర్గా పెద్ద వాటి మీద ఫోన్ల మీద తగ్గిందా? లేదు, ఫోన్ల మీద అదే 18% కంటిన్యూ అవుతుంది. దేని మీద తగ్గలేదు అన్న, ఏదో చెప్పుకోవడానికి ఒకటో రెండో ఇప్పుడు ఫోన్ల మీద తగ్గిస్తే జనాలకు లాభమే కదా. లాభమే, తగ్గారు కదా. మామూలు ఫోన్ లాగా ఐఫోన్ కాకపోయినా ఏ ఫోన్ అయినా తగ్గలే, 18% ఇంప్లిమెంటేషన్ అయితే. చాలా మంది తగ్గుతుందని ఎదురు ఫోన్లు లేదు లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు కూడా అడిగినారు అన్న ఫోన్ మీద ఎంత తగ్గుతుంది. ఓన్లీ కార్ల మీద తగ్గింది, ఓన్లీ కార్ల మీద పెద్దగా మేజర్గా మనకు కనపడేది కార్ల మీద మేజర్గా తగ్గింది. చిన్న నిత్యావసర వస్తువులు అంటే అది పెద్దగా ఎఫెక్ట్. టీవీలు ఫ్రిడ్జ్లు అవి తగ్గుతాయేమో. టీవీలు ఫ్రిడ్జ్లు తగ్గుతాయి. అవి రోజు కొనేది ఉంటుందా? బటర్ 20 ఏళ్ళకు ఫ్రిడ్జ్ మనం కొనేది. అండ్ బటరు అంతే 20 ఏళ్ళు. బటరు పన్నీర్ మీద తగ్గింది. బటర్ పన్నీర్ చిన్నవానికి ఉంటుంది కదా అన్న, కంపెనీ కూడా పెద్దోడే పెడతాడు కదా, వానికి ఉపశమనం. అది 18 ఉండే 25 పేదోళ్ళు ఎక్కడ తింటారు, తినరు. పన్నీరు, పిజ్జా, బ్రెడ్స్ ఇవన్నీ. పిజ్జాలు బర్గర్ తగ్గినాయి. బర్గర్ రేట్స్ కాదు, వాటికి తయారు చేసే రా మెటీరియల్స్ మన దాకా 18% ఉండే, ఇప్పుడు 5% తెచ్చిండు. వాటి మీద ఇంకా తగ్గాలి. జొన్నల మీద తగ్గిందా? మనకు జొన్న రొట్టెలు అవి తింటారు మనలు. అంటే ఫుడ్ ఐటమ్స్ మీద 5% కంటిన్యూ అవుతుంది అన్న. దానికి అంతకుముందు ఉన్నదే 5% కంటిన్యూ. అంతే ఉంటుంది. మిల్క్ మీద తగ్గింది, మిల్క్ మీద ఎత్తేసిండు, టోటల్ 0 చేసిండు. ఇప్పుడు హోటల్స్లో తిన్నప్పుడు జిఎస్టీ ఇస్తారు కదా, హోటల్స్ 5%, అది అట్లే కంటిన్యూ. అదంతే కంటిన్యూ. ఇప్పుడు స్విగ్గీలను జొమాటోలను అది 5% ఉండే, ఇప్పుడు 18% అయింది, ఇంకో 10% పెరిగింది. అది అట్లా కూడా సర్వీస్. అవి కూడా మనమే ఎక్కువ ఆర్డర్ ఇచ్చేది. అవును, మన వాళ్ళకి ఇంత తినాలనిపిస్తే అది పెంచేసిండు 10%. అది కూడా పెంచేసిండ్రు, అది కూడా పెరిగిపోతాయి. అయితే రేపు హోటల్లో 22వ తేదీ నుంచి అమలుకి వస్తాయి కదా. 22 నుంచి అమలు. కాకపోతే హోటల్ వాళ్ళు తగ్గిస్తే మరి హోటల్ వాళ్ళు వాన్ ప్రైస్ తగ్గించుకొని ఇవ్వాలి. హోటల్ ప్రైస్ తగ్గించాలి. హోటల్లో తింటే మాత్రం 5%. అంటే ఇప్పుడు ఈ జొమాటో అవి ఆర్డర్ ఇచ్చే బదులు హోటల్లో పోవడం చీఫ్, కానీ హోటల్లో పోవడం బెటర్, అంతే కదా. ఇంకా అంటే మనకు ఓపిక లేకనే కదా నా జొమాటో, స్విగ్గీ ఆర్డర్ ఇచ్చేది. ఇక నువ్వు ఓపిక పోయేది అంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర పోయేది అంటే ఇక జొమాటో ఎందుకు, స్విగ్గీ అవసరం లేదు. మనకు ఓపిక లేకనే కదా మనం జొమాటో, స్విగ్గీ ఆర్డర్ పెట్టేది. ఇంట్లో ఉండి తినాలనే కదా నువ్వు పెట్టేది ఆర్డర్. నువ్వు అట్లా పోయేది అంటే పోతే ఇంకా చాలా తగ్గుతాయి. మళ్ళీ సర్వీస్ ఛార్జ్లు ఏమి వేస్తలేరు ఇప్పుడు. సర్వీస్ ఛార్జ్ చేస్తారు, అడిగితే రిమూవ్ చేయమంటే చేసేస్తారు. అది అందరికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హోటల్స్లో పోతే సర్వీస్ ఛార్జ్ 10%, 5% ఉంటుంది. మనకు సర్వీస్ నచ్చకుంటే మనం అడిగితే అది రిమూవ్ చేస్తారు. అది కాజ్ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే ఇది ఫిక్స్, ఇది తీయరు అని అనుకుంటాం. కానీ ఇఫ్ ఎట్ ఆల్ మనం వాళ్ళని అడిగితే వేవ్ ఆఫ్ చేసిస్తారు 10% సర్వీస్ ఛార్జ్. నీకు నచ్చకుంటే, సర్వీస్ నచ్చకుంటే అడిగితే తీసేస్తారు. పప్పులు ఉప్పులు ఏం తగ్గలే. మనం ఇవన్నీ చేసినాం అని చెప్పేసి మనం లోన్ వేవర్ ఎంత వచ్చిండు దగ్గర ఈ అదానీలకు, చోక్లేకు, తర్వాత వాళ్ళకు దగ్గర 40,000 కోట్ల 50,000 కోట్లు అప్పులు వేవ్ ఆఫ్ చేసేసారు. వాటన్నిటి మీద ఇవన్నీ మనం కట్టిన ట్యాక్స్ అన్ని వేవ్ ఆఫ్లో చేస్తుంది గవర్నమెంట్. నీరవ్ మోడీ వాళ్ళకు 68 కోట్లు వాళ్ళకి అప్పు, లోన్లు వేవ్ ఆఫ్ చేసేసారు, కట్టలేరు వాళ్ళు. కట్టరు, రావు. సి బకెట్, డి బకెట్ లాగా. అంతే, మన లోన్లు చిన్న లోన్లు డి బకెట్లు ఉంటాయి, అట్లా క్లోజ్. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు ఎందుకో జిఎస్టీ 2.0 వచ్చిన తర్వాత మొత్తం ఇదేదో అన్ని తగ్గిపోతాయి పేదలు, కానీ చాలా మంది ఎదురు చూస్తున్నారు 22 తర్వాత కొందామని. ఏంటిది కొనేది? ఏంటిది లేదు. కొంటే కార్లు కొనాల్సిందే. కార్లు ఒకటి తగ్గుతాయి 10%, కార్లు మేజర్గా తగ్గుతాయి. కార్లు ఒకటే అలా కనపడేది, ఇంకేం కనపడవు. మనము ఈ డెవలప్మెంట్ అవుతున్నాం అంటే 1,69,00,000 కోట్లు మన అప్పు, ఇండియాస్ లోన్స్. 1,69,00,000 కోట్లు మన ఇండియాస్ టోటల్ లోన్స్. కానీ అవన్నీ కావు. ఇక ఇయర్లీ 11% పెరుగుతున్నాము, ఆర్థికంగా కాదు, అప్పులల్లో. ఇంకా ఎవరికి బెనిఫిట్? ఇంకా అదే నా పేదలకు పెద్ద బెనిఫిట్ ఏం కాదు, ఓన్లీ పెద్దలకే. ఇది ఎట్లా చూసుకున్నా పెద్దలకే బెనిఫిట్ ఉంటుంది, పెద్దలకే బెనిఫిట్ ఉంటుంది. సరే కొద్దిగా గొప్ప 2.0 ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న తగ్గిందా? కరెంట్ కార్ల సేమ్ అన్న 5% ఉంది, అదే కంటిన్యూ చేస్తుంది. అది కూడా తగ్గలే అంటే ఇంకా అది ఏం పెద్ద పెరిగింది లేదు, తగ్గింది లేదు. 5% ఉండే ఎలక్ట్రిక్ కార్స్ మీద. సో అందరూ లేవా ఇన్ని లక్షల కార్లు అయితే ఇంత కెపాసిటీ లేదు దాని మీద. ఎలక్ట్రిక్ కార్స్ 5%. కానీ అందరు పబ్లిక్ ఏమనుకున్నారంటే పేదల కార్లు అంటే 1000cc 1200cc కార్స్ 5%లకు తెస్తారేమో, మంచిగా ఉంటుంది 5%లకు తెస్తే మేము 1,00,000-2 లక్షలు తగ్గుతాయి, వాళ్ళు ప్రతి ఒక్కరు కారు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా చిన్న ఫ్యామిలీ
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఒక కారు, ఇల్లు, పిల్లలు, హ్యాపీ అని అనుకుంటారు. నీకు కారు మీద మేజర్గా తగ్గింది అనుకో, అది చాలా ఉపయోగం. తర్వాత నీకు ఇల్లు మీద నీకు అదే 18% కంటిన్యూ చేస్తుండు. కాకపోతే ఇల్లు కొంటే 18%, అదేం తగ్గలే. స్టీల్ అదే రేటు, సిమెంటు సరే ఒక కొద్దిగా గొప్ప 10% సిమెంట్ ఎంత పడుతుంది ఇల్లుకి అనేది దాన్ని బట్టి ఉంటుంది, డిపెండింగ్ అపాన్. ఏ విధంగా చూసుకున్నా ఇది పెద్దలకే కానీ పేదలకు లేదు. ఇప్పుడు చాలా కంపెనీలు ఇంకో పలానా మోడల్ ఇంత తగ్గింది, పలానా మోడల్ ఇంత తగ్గింది, 50,000 తగ్గింది, 40,000 తగ్గింది, 1,00,000 తగ్గింది అంటున్నారు కదా. ఏ కార్లనా? రకరకాల. అవును వాస్తవం. 10%గా అన్న డైరెక్ట్ 10% వేవ్ ఆఫ్ అయిపోతుంది అంతే. అసలు దరిద్ర చిన్న కార్ల మీద ఎక్కువ తగ్గేది ఉన్నది మీ ఉద్దేశం. అంతే. చిన్న కార్లు, పెద్ద కార్లకు అంతే ఉంది, చిన్న కార్లకు అంతే ఉంది, సంపన్నులకు అంతే ఉంది, పేదలకు అంతే ఉంది, పేద మధ్య తరగతి జనాలకు కూడా అంతే ఉంది. అంతే. దాని మించి ఏం లేదు, తగ్గలేదు, అది కాలేదు. 10% అంతే. అందరూ ఏమనుకున్నారంటే 5%లకు తెస్తాడేమో, ఒక 2-3 లక్షలు తగ్గుతుంది, అందరం కారు కొనుక్కోవచ్చు అనే ఆశతో ఉండే. కానీ అది బైక్ల మీద తగ్గిందేమన్నా? బైక్లు లేదన్న, బైక్లకు కూడా అదే 10%. ఆటోమొబైల్ అన్నీ కూడా 10%. 10% తగ్గుతుంది అంతే. 10% తగ్గుతుంది. ఇంక మిగతా ఫోన్ల మీద తగ్గించకపోవడం మాత్రం దారుణం. ఫోన్లే మనలో 2 సంవత్సరాలకు ఉన్నట్టు వాడతారు కదా ఫోన్లు, కానీ నీకు బుక్కులు, పెన్సిళ్ళు, పెన్నులు, వాటి మీద కూడా జిఎస్టీ ఇంపోజ్ చేయడం ఏందన్నా గలీజే పడ్డదా? 18%. అవును, ఇందాక వెతికితే దొరుకుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ మీద తగ్గించలేదా? ఏమైంది? ఏం గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్ తగ్గిందా? ఇన్సూరెన్స్ ఏం లేదు, జీరోనే. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ దాని మీద 0 అయిపోయిందా? అంతకుముందు ఎంత ఉండే? అంతకుముందు 18%. అయితే ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం మీద తగ్గలేదంట. గ్రూప్ బీమా మీద బాధుడే. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది కంపెనీలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఉండొచ్చు. ఎంప్లాయీస్ 10 మంది ఎంప్లాయీస్ ఉంటే గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టుకుందాం అనుకుంటారు కదా, వాటి మీద ఏం తగ్గలే. వాళ్ళకి 18% అట్లే ఉందంట. అంతే. ఇండివిజువల్ దాని మీద తగ్గింది. అదే కదా, నీకు చాలా స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీడీ మీద 18 ఎందుకు, 40 పెట్టు, తాగకుండా అవుతారు కదా. బీడీ తాగేదోడు పూర్ పీపుల్ ఏదో అవుతారు, వాళ్ళ మీద సరే నువ్వు అన్న 10% వేయించి ఇంకా తాగమని చెప్తానుక. అదే 40 పెడితే వాళ్ళు తాగకుండా ఉంటారు కదా, ఇంకా ఆరోగ్యం ఖరాబ్ కాదు కదా. ఇప్పుడు సిగరెట్ 40% చేసిన, సిగరెట్లు 40 చేసి ఓకే సంతోషం, కానీ నీకు అదే విధంగా బీడీలు అయినా తాగుతారు. బీడీలు కూడా 40 చేయి. పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళు తగ్గిస్తేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అమ్మ ₹1 ₹2 ఎక్కువ పెట్టాలి కదా, ఎందుకు తాగకుండా ఓ రోజు 10 తాగేటోడు 1-2 తాగుతాడు, రేట్ ఎక్కువ అయిపోతుంది కదా మనకి. ఇంకా ఈ సర్వీసెస్ మీద ఏమైనా తగ్గించారా? ఇంటర్నెట్ లాంటి సర్వీస్ ఓరియంటెడ్ బ్యాచెస్. సర్వీస్ ఓరియంటర్ ఇంకా గైడ్లైన్స్ రాలేదన్న, టేక్స్ టైం. ఓకే, అంటే పాతది ఉందా? ఇంత ఉంది, 18% ఉంది అన్నిటి మీద. ఓకే, వాటి మీద ఏం తగ్గకపోవచ్చు, తగ్గించకపోవచ్చు. మరి అవి కూడా అవసరమే జనాలకి. వాటి మీద ఏం తగ్గదు. ఇప్పుడు ఎయిర్టెల్ ఈ రీఛార్జ్ కూపన్స్ ఉన్నాయి కదా, రీఛార్జ్ వాటి మీద 18% కంటిన్యూ అవుతుంది. ఏం తగ్గలే, అది కూడా లాభం లేదు మనకు. లేదు, మనం ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేస్తాం. 18% కంటిన్యూషన్ అంతే, అది కూడా తగ్గవు. ఫోన్ బిల్లులు, ఫోన్ రీఛార్జ్ అవన్నీ ఏం తగ్గవన్నా, ఏమీ తగ్గవు. అంటే ఉత్త సబ్బులు ₹10 ₹2 తగ్గింది అంతే. నిత్యావసర ₹20 సబ్బు 10% తగ్గితే 2.5 తగ్గినట్టు అంతే. ఇంకా 2.5కి సంతోషం. ఇప్పుడు సబ్బు 2.5 తగ్గింది, ₹22 ₹23 వస్తుంది. 23కి ఇస్తాడు, ఇంకా పెంచుతారు కదా ఏదో. ₹23 ఇస్తాడు, ₹2 తగ్గుతాయి. 25 ఉన్నది, ₹2 తగ్గినట్టు. ఇంకా మెడిసిన్స్ మీద ఏమైనా తగ్గిందా? క్యాన్సర్ మెడిసిన్స్ అని కాదు, మిగతా మెడిసిన్స్ మీద అన్నిటి మీద వేవ్ ఆఫ్ చేసేసిండు, 0. అదొకటి ప్లస్ పాయింట్. మెడిసిన్స్ ఎందుకంటే రోగులకు ఇబ్బంది అవుతుంది. అది ఇన్ని రోజులు 8 ఏళ్ళ నుంచి ఇంపోజ్ చేసి ఇవాళ తగ్గేయడం అనేది దారుణం. ఫస్ట్ డే 1 చేయాలి ఆ పని. మెడిసిన్స్ మీద, శానిటరీ ప్యాడ్స్ మీద ఎంత లొల్లీలు అయిన తర్వాత 0 వేసిండు. అట్లా చాలా ఉన్నాయి, అవన్నీ వేస్తేనే ఉపయోగం. ఓకే, థ్యాంక్ యూ. జిఎస్టీ మీద చాలా విషయాలు వేదవ్యాస్ గారు. ఎనీవే, జిఎస్టీ మీద ఇది సింప్లీ అందరం ఏదో తగ్గింది, ఏదో అయింది అనుకుంటున్నాం కదా, ఏం తగ్గింది అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇది. వీడియో షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.